ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అయితే దీనికి ఒక మంచి స్టేటస్ వచ్చింది. అయితే ఇది అఫీషియల్ గా ఇప్పుడు జాయిన్ అవుతుంది. దేంట్లో అంటే ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఈస్ రీచింగ్ అన్ యాన్యువల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ 109 మిలియన్. అండ్ ఇప్పుడు ఇది ఏషియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ టోక్యో. అయితే ఇది మార్చ్ 2023లో కెపాసిటీకి రీచ్ అయింది. టెర్మినల్ 1 మళ్ళీ రీమోడిఫికేషన్ మొత్తం చేసిన తర్వాత. అయితే అఫీషియల్ డేటాలో ఏం చెప్తుందంటే వరల్డ్ లో ఉన్న టాప్ 6 ఎయిర్పోర్ట్స్ లో ఢిల్లీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అకార్డింగ్ టు ద అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్ ఓఏజీ డేటా ప్రకారం చూస్తే ఇవి టాప్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. అట్లాంటా 125.48 మిలియన్, దుబాయ్ 120 మిలియన్, టోక్యోలోని హనేడా 110 మిలియన్, లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ 103 మిలియన్ అండ్ డలాస్ 102.9 మిలియన్. అయితే ఢిల్లీస్ ఎంట్రీ ఇంటూ దిస్ క్లబ్ అనేది ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ కి ఒక మంచి బూస్ట్ ఒక రకంగా చెప్పాలంటే, అండ్ హౌ ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ అనేది మాడిఫై అవుతుంది అనేది కూడా చూపిస్తుంది. అయితే ఇది 150 డెస్టినేషన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉండటం అనేది అన్వేవరింగ్ కమిట్మెంట్ అండ్ గ్లోబల్ కనెక్టివిటీ పెంచడానికి అని చెప్పి మేము ఇంతలా చేస్తున్నాం అని చెప్తున్నారు. సో భారతదేశం అనేది టాప్, అంటే ఊరికే అయితే ఇంతమంది ఇంత ట్రావెలింగ్ అనేది ఉండదు. ఢిల్లీకి ఇంతలా ఉందంటే భారతదేశంలో వన్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ కి ఇంతలా ఉంది అంటే హౌ సిగ్నిఫికెంట్ ద నేషన్ ఇస్. మీరు చూస్తే కనుక టాప్ కంట్రీస్ లోనే ఉన్న ఎయిర్పోర్ట్స్ ఈ లిస్ట్ లో ఉన్నాయి. అండ్ మన కంట్రీ కూడా జీడిపిలో ముందుకు వస్తుంది. అండ్ స్లోలీ ఒకటి వరల్డ్ క్లాస్ రికగ్నైజేషన్ వస్తుంది. లెట్ us hope for the best and for a bright future of Bharat.